హాయ్ ఎవ్రీవన్, ప్రియమైన అక్క చెల్లి తమ్ముడు, మరి ప్రతి ఒక్కరు మరి కొత్తగా ఛానల్ పెట్టుకున్న మరి పాత ఉన్న ఛానల్ అయినా సరే మరి ముఖ్యాంశంగా ఏంటంటే ఈ రోజులల్లో మన యూట్యూబ్ ఛానళ్ళల్లో ప్రతి ఒక్కరు మరి మమ్మల్ని ఒక 5 మందిని మరి ఎన్నుకున్నట్లయితే మేము సెలెక్ట్ చేసుకున్నైతే వాళ్ళని సపోర్ట్ చేస్తాము అని అంటున్నారు. మరి అది తప్పు అని నేను అంటున్నాను. ఎందుకంటే మనం ఇచ్చే మెసేజు, మనం చెప్పే మెసేజ్ కరెక్ట్, మనం ఇచ్చే థంబ్నెయిల్స్ కరెక్ట్ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి వ్యూస్ వస్తాయి, మరి మానిటైజేషన్ అయిపోతారు. వాళ్ళు అనుకోకుండా వాళ్ళకి వాచ్ అవర్స్ కూడా వస్తాయి, కామెంట్స్ కూడా వస్తాయి. మరి అందుకని అలా కాకుండా మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ వాళ్ళు మరి వీళ్ళని సెలెక్ట్ చేసినాం, వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నాం, వీళ్ళది వీళ్ళ ఈ వీడియోలు ఉన్నాయి, మరి ఇంకొకళ్ళు నెక్స్ట్ 5 మెంబర్స్ ఉన్నారు కదా వీళ్ళే చేసుకున్నామని ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్తున్నారు. అలా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు సీనియర్లు కాబట్టి, నేను జూనియర్లు కాబట్టి నేను నా అభిప్రాయం చెప్తున్నాను అంతే. మరి మీరేమనుకోవద్దు. అలా చెప్తే ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళకు మనం ఓన్గా కంటెంట్, మనం ఓన్గా అనుభవపూర్వకంగా మనం చెప్పినట్లయితే ఏ విషయాన్ని అయితే క్షుణ్ణంగా చెప్తామో ఆ విషయం వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలా, 100% పర్ఫెక్ట్గా ఉండాలా. పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మనం థంబ్నెయిల్స్ అయితే కరెక్ట్గా ఏదైతే ఇస్తామో దాని ప్రకారంగా మనం పెట్టిన మెసేజ్ కూడా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు దాన్ని లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, మరి షేర్ కూడా చేస్తారని నేను అంటున్నా. మరి ఇట్లాంటివి పెట్టి మోసపూరితంగా చేయకండి. మీరు ఏమన్నా అనుకోండి, కానీ తిట్టుకున్నా పర్వాలేదు నాకు. ఎందుకంటే వాళ్ళు చేసేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం అన్యాయంగా వాళ్ళకు ఆశ పెట్టి ఎవరి ఛానల్ వాళ్ళు చూసుకోవడానికి, ఎవరు ఈరోజు ఏం మెసేజ్ పెట్టాలా, మెసేజ్ ఏది పెడితే పబ్లిక్ ఉపయోగం ఉంటాయనేసి వాళ్ళకే ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టుకోవడానికే టైం సరిపోతలేదు. కాబట్టి మరి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళ ఛానల్ చూడడానికి మనకు టైం ఎక్కడ సరిపోతా అనేసి నేను అంటున్నాను. మరి మీరు ఏమనుకోవద్దు, సరేనా? మరి నేను ఎక్కడ చూసినా కానీ వీడియోలు ప్రతి ఒక్కరు కూడా అంతే అంటున్నారు. అందుకోసం అనేసి నేను అంటున్నా. కొందరిది వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి, కొందరి వ్యూస్ తగ్గిపోతున్నాయి. మరి ఏం చేయాలా అంటే మరి మా దాంట్లోకి రండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ దాంట్లో నాకు తెలిసిన మట్టుకైతే నేను జూనియర్లు అయినా కానీ సీనియర్ల ద్వారా చెప్పిన విన్నా కాబట్టి సెట్టింగ్స్ అయితే ఏముండయి, మన ఇచ్చే మెసేజ్ని బట్టి ఆధారపడి ఉంటాయనేసి నేను అంటున్నా. మరి మీ అభిప్రాయం ఏందో మరి కామెంట్ రూపంలో పెట్టండి. మరి మీకు ఇష్టమైతే మరి సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరి నేను అంటున్నాను. మరి ఓకేనా? మీరేమనుకోవద్దు నేను ఇట్లా మాట్లాడింది అనేసి. మరి ఏదైనా తప్పులు ఉంటే క్షమించగలరని కోరుచున్నాను. ఓకేనా? బాయ్.